కర్నూలు బస్ ప్రమాదం, మంటల్లో మాయమైన 20 ప్రాణాలు. అక్టోబర్ 24, 2025 తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు గ్రామం సమీపంలో ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్ ఒక మోటార్ సైకిల్తో ఢీకొని క్షణాల్లోనే మంటల్లో మాయమైంది. ఆ రాత్రి బస్సులో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా అగ్ని మంటలు ముందు భాగం నుండి లోపలికి దూసుకెళ్ళాయి. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రశాంత నిద్ర భయంకరమైన కేకలుగా మారింది. బస్సు రాత్రి 9 గంటలకు హైదరాబాద్లో బయలుదేరింది. దాని గమ్యం బెంగళూరు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కర్నూలు జిల్లాలోని నేషనల్ హైవే 44పై ఒక మోటార్ సైకిల్ బస్సు ముందు ఢీకొట్టింది. ఢీ అయిన వెంటనే బైక్ ఇంధన ట్యాంక్ పేలిపోయి మంటలు బస్సు ముందు భాగాన వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ మంటలు ప్రయాణికుల క్యాబిన్లోకి చేరాయి. లోపల నిద్రలో ఉన్న ప్రయాణికులు బయటకు రావడానికి ప్రయత్నించినా తలుపులు కిటికీలు మంటల్లో మూసుకుపోయాయి. ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కేవలం కేకలు మాత్రమే వినిపించాయి. మంటలు మరింత వేగంగా వ్యాపించడానికి మరో కారణం కూడా ఉంది. బస్సు ప్రయాణికులతో పాటు కొంత ఎలక్ట్రానిక్ సరుకు, మొబైల్ ఫోన్లు, చిన్న ప్యాకెట్లు, లగేజ్ బాక్సులు కూడా తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఆ బ్యాగుల్లోని లిథియం బ్యాటరీలు మంటలతో తాకి పేలిపోవడం వల్ల అగ్ని క్షణాల్లోనే మొత్తం బస్సు పొగతో నిండిపోయింది. ప్రజలు బయటకు పరిగెత్తడానికి ప్రయత్నించారు, కానీ పొగ, వేడి, అగ్ని అన్నీ ఒకే దిశలో దూసుకొచ్చాయి. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, ఒక చిన్న నిర్లక్ష్యం ఎలా ప్రాణాంతకమవుతుందో చూపిన ఉదాహరణ. కొన్ని నిమిషాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైంది. స్లీపర్ బస్ క్యాబిన్లో ఉన్న చాలామంది బయటకు రాలేకపోయారు. కొందరు వెనక కిటికీలు పగలగొట్టి బయటపడ్డారు. కానీ దాదాపు 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కర్నూలు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకున్న అప్పటికే అంతా ముగిసిపోయింది. ఈ ప్రమాదం తర్వాత వెలుగులోకి వచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ బస్సుపై 16 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఓవర్ స్పీడ్, రాంగ్ లేన్ డ్రైవింగ్, నో ఎంట్రీ జోన్లు ఇలా 23,000 రూపాయల బకాయి చలాన్లు ఉన్నా ఆ బస్సు రోడ్డు మీద నడుస్తూనే ఉంది. ప్రభుత్వ రవాణా శాఖ రికార్డుల ప్రకారం బస్సుకు ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ భద్రత పట్ల నిర్లక్ష్యం మాత్రం కొనసాగింది. చలాన్లు చెల్లించకపోవడం కేవలం ఫైన్ కాదు, అది ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను ఎవరూ పట్టించుకోలేదు. ప్రతి చలాన్ వెనుక ఒక చిన్న తప్పు ఉంటుంది, కానీ ప్రతి తప్పు వెనుక ఒక ప్రమాదం దాగి ఉంటుంది. ప్రమాదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం స్పందించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి బాధిత కుటుంబానికి 2 లక్షల సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తక్షణ సహాయ చర్యలు చేపట్టింది. ఫోరెన్సిక్ మరియు రవాణా శాఖలు బస్సు రికార్డులు మరియు డ్రైవింగ్ చరిత్రను పరిశీలిస్తున్నాయి. మోటార్ సైకిల్ అనుకోకుండా బస్సు ముందు ఢీకొట్టడం కారణమని పోలీసులు చెబుతున్నారు. కానీ అసలు ప్రశ్న, మోటార్ సైకిల్ హైవే మీద రాత్రి 3 గంటలకు ఎందుకు ఉంది? డ్రైవర్ అలసటలో ఉన్నాడా? వేగం ఎక్కువ, లేక ఆ చలాన్లలోని హెచ్చరికలను పట్టించుకుపోవడమే కారణమా? భారతదేశంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ప్రతి ప్రమాదం తర్వాత మనం ఆ బాధను వార్తగా మాత్రమే చూస్తాం, పాఠంగా కాదు. కర్నూలు బస్ ప్రమాదం మనకు చెప్పేది ఒక కఠినమైన సత్యం. జీవితం చాలా సున్నితమైనది. ఒక క్షణం నిర్లక్ష్యం, ఒక స్పార్క్, ఒక తప్పు నిర్ణయం ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెట్టేస్తాయి. ప్రతి చలాన్ ఒక హెచ్చరిక, ప్రతి ప్రమాదం ఒక పాఠం. కానీ మనం పాఠం నేర్చుకోకపోతే చరిత్ర ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ శ్రద్ధాంజలి. పీస్ఫుల్ మైండ్, పవర్ఫుల్ హిస్టరీ. మీరు విన్నది మాంక్ ఆఫ్ హిస్టరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.